కాకినాడ జిల్లాలో వేట్లపాలెంలో మొన్న జరిగిన దుర్ఘటన చూసాం. బాంబ్ బ్లాస్ట్ జరిగి అక్కడున్న కార్మికులు పాపం ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా దీపావళి చాలా రోజులు ఉండగానే ఈ క్రాకర్స్ ఎందుకు తయారు చేస్తున్నారని చాలా మందిలో ఈ డౌట్ అయితే ఉంది. అందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇది దీపావళి క్రాకర్స్ కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు వాళ్ళ పెళ్లిల్లో క్రాకర్స్ ని కాల్చుకోవడం కోసం వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మాకు ఎన్ని కావాలి బాంబులని చెప్పడం వల్ల వాళ్ళు అలా సపరేట్ గా పెట్టి తయారు చేశారు. దీనికంటూ ఏమి పర్మిషన్లు అలాంటివి లేవని కూడా చాలా మంది చెప్తున్నారు. అసలు దీని వల్ల ఎవరికి ఉపయోగం? ఈ బాణాసంచా తయారు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? గవర్నమెంట్ దీని గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత వచ్చి ఇక్కడ పర్మిషన్ ఉందా, మీకు ఎవరు లైసెన్స్లు ఇచ్చారు, ఎందుకు పెట్టారు, ఎలా జరిగిందని అప్పుడు వచ్చి మాట్లాడడము, ఆ తర్వాత పాపం గాయాలైన వాళ్ళకి, చనిపోయిన వారికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడం, ఇవి కాదు చేయాల్సిందే. ముందుగానే అసలు ఏం జరుగుతుందో అనే విషయాన్ని గమనించుకోవాలి. అసలు ఇలాంటి వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకు మరి ఇలా పర్మిషన్ ఇస్తారో తెలియదు, కానీ దీపావళి కోసం తయారు చేస్తామని చెప్తారు, కానీ దీనివల్ల తయారు చేసే వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఏదో డబ్బులు వస్తాయి కదా వెళ్తే అనుకుని ఆశపడి వెళ్తూ ఉంటారు, కానీ మీ ప్రాణం అరచేతిలో పెట్టుకుని వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు పేదవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, కష్టపడి పని చేయాలనుకుంటే కూలి పనులు చేసుకోవచ్చు, ఏదో ఒక ఫ్యాక్టరీలకు వెళ్ళొచ్చు, లేదంటే ఇళ్లలో పనులు చేసుకోవచ్చు, ఏ షాపుల్లో అన్నా పని చేసుకోవచ్చు, బట్టల షాపులు, ఏదైనా మెకానిక్ షాపులు, ఇలాగా ఊరన్న తర్వాత ఏదో ఒక పని దొరుకుతూనే ఉంటుంది. కానీ ఈ పనికే ఎందుకు వెళ్తున్నారు? ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఎవడో ఎక్కువ డబ్బులు ఇస్తానన్నాడు, మనం ఆ పనికి వెళ్దాం, 4 రోజులే కదా చేద్దామని డబ్బులకు ఆశపడి మాత్రం మీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళకండి. వాళ్ళు పిలిచారు కదా అని మీరు వెళ్ళారు అనుకోండి, చూశారు కదండి, సెకండ్ల మీద మీ ప్రాణాలు పోయే పరిస్థితి. ఎవడి దిక్కు? ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అందులో పాపం వయసున్న వాళ్ళు అందరూ చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో ఈ రోజున ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చేసరిలే అయిపోయింది కదా అని చేతులు దులిపేసుకుంటే జీవితకాలం మీ పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్ళ బాధ్యతలు ఎవరు చూస్తారు? దీని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు? అలాంటి ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళు ఏంటంటే లంచాలు ఇచ్చేస్తారు గవర్నమెంట్ కి, మున్సిపల్ వాళ్ళకి, ఎవరికొకరికి ఇచ్చేసి అక్కడ వాళ్ళ పనిని మొదలు పెట్టేసుకుంటారు. కానీ ఆ పని చేయడానికి వెళ్లే వాళ్ళు కొంచెం ఆలోచించండి, ఒక్క అడుగు వెనక్కి వేయండి. మీరు ఏదో డబ్బుల కోసమని వెళ్తున్నారు, పని దొరుకుతుందని అనుకుంటున్నారు, కానీ మీ జీవితాన్ని, మీ ప్రాణాలని తీసుకువెళ్ళి అలాంటి వాళ్ళ చేతిలో పెడుతున్నారని అర్థం చేసుకోండి. పాపం ఒకే ఒక్క అతను మృత్యుంజయుడిలాగా ఆ రోజున బయటపడ్డాడు. భోజనం చేసి ఏదో చెట్టు కింద కాసేపు కూర్చుందామని అతను బయటకు వచ్చాడు కాబట్టి ఆ రోజున అతను బయటపడ్డాడు. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి? ఏదో ఒక పెద్ద భూకంపం లాగానే వచ్చింది. అసలు తలుచుకుంటేనే, అది చూస్తుంటేనే ఎంతో భయానకంగా ఉంది. దయచేసి ప్రజలు ఎవరు కూడా అలాంటి చోటకి పనికి వెళ్ళకండి. అక్కడికి వెళ్ళారు అంటే మళ్ళీ మీరు ఇంటికి వస్తారో లేదో గ్యారంటీ ఉండదు. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీకు ఏదైనా జరిగిందనంటే మీ కుటుంబ సభ్యులు బాధపడే పరిస్థితి. అసలు అది చూస్తుంటేనే చెప్పుకోవడానికి భయంగా ఉంది. ఇంట్లో మనకి ఏదైనా చిన్నది పొయ్యి దగ్గర ఏదైనా కాలిందంటేనే అది తగ్గడానికి ఎన్నో రోజులు పడుతుంది. ఆ మచ్చ ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతుంది. అలాంటిది అలాంటి ప్లేస్లోకి వెళ్ళి ఏదైనా మీరు గాయాల పాలయ్యారు అనుకోండి, ఆ కాలిన గాయాలతోటి మీరు ఎంత నరకాన్ని అనుభవిస్తారు? ఎంత గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా, ఎంత ఫ్రీగా వైద్యం చేసినా సరే అనుభవించేది ఎవరండి? మనమే కదా. మరి అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రమాదకర పనులకు మాత్రం దయచేసి ప్రజలు ఎవరు వెళ్ళొద్దు. మీరు డబ్బుల కోసం ఇదే పని చెయ్యాలని లేదు, ఎక్కడైనా ఇంకా వేరే పనులు చాలా ఉంటాయి, అక్కడికి వెళ్ళి చక్కగా పని చేసుకోండి. మీ ఇంటికి మీరు క్షేమంగా తిరిగి రండి. మీ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండండి. తెచ్చుకునేది 100 రూపాయలు అయినా సరే ఆనందంగా ఉండాలి, కానీ ఇలా ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఇలాంటి పనులకి ఎందుకండి వెళ్ళడం? ఈ రోజున ఏంటంటే జరిగిపోయిన తర్వాత అసలు విషయాలు ఏంటనేవి బయటకు వస్తాయి. వీడికి లైసెన్స్ ఉందా, వాడు పర్మిషన్ తీసుకున్నాడా, వీడు అన్ని సేఫ్టీగా అన్ని పెట్టాడా లేదని అంతా జరిగాక బయటపడతాయి. ముందు ఎవరు పట్టించుకోరు. అవి ఎదురుగుండగా కనిపిస్తున్నా సరే దాని జోలికి కూడా ఎవరు వెళ్ళరు. ఇక్కడ కొంతమంది ప్రాణాలు పోయిన తర్వాతే ఇలాంటి విషయాలన్నీ వెతుకుతారనమాట. ఇక్కడ నష్టపోయింది ఎవరు చెప్పండి? సామాన్య ప్రజలే కదా. అంటే సామాన్యుల ప్రాణాలకి విలువ లేదా చెప్పండి? అసలు నిజంగా చెప్పాలంటే ఆ క్రాకర్స్ వల్ల ఎవరికి ఉపయోగం? అది ఏమన్నా కడుపుకు సంబంధించిందా? తినే వస్తువా? అది లేకపోతే అయ్యో అసలు జీవనం జరగదు, ప్రజలు పాపం ఉపాధి కల్పిస్తున్నాం అని అనుకోవడానికి అది ఏమన్నా అంత గొప్ప విషయమా? గవర్నమెంట్కి ఏమన్నా లాభదాయకమా? ఎందుకు అసలు ఇలాంటి క్రాకర్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎందుకు పెడతారు? ప్రజల ప్రాణాలతోటి ఎందుకు చెలగాటాలాడతారు? ఇప్పుడు సొసైటీలో జనాభా ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఈ పొల్యూషన్ తో పాటు ఇలాంటి క్రాకర్స్ కాల్చి ఇంకా మనం పొల్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు దీపావళి వస్తుందంటే అందరూ చెప్తూనే ఉన్నారు, క్రాకర్స్ ఎవరు కాల్చకండి, చక్కగా ఇంటి నిండా దీపాలు పెట్టుకోండి, అలాంటివి చేయొద్దు, మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని ఇలా మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం.
ఇలా చెప్పడం కాదు, ముందు ఆ తయారు చేసే వాళ్ళని స్టాప్ చేస్తే అప్పుడు ఈ జనాల్లో మార్పు అనేది వస్తుంది. అక్కడ తయారు చేసే వాళ్ళు తయారు చేసేస్తున్నారు, అమ్మే వాళ్ళు అమ్మేస్తున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అదే కనుక ఆ వస్తువు దొరకలేదనుకోండి, ఎవ్వరు కొనుక్కోరు. ఆ చిచ్చుబుడ్లు, ఆ కాకర పువ్వొత్తులు, ఆ మతాబులు ఇవన్నీ ఎదురుగుండగా కనబడుతున్నాయి అనుకోండి, ఖచ్చితంగా పిల్లలు కొనమని పేచీ పెడతారు. కానీ ఎవరమ్మా అంటున్నారు? ముందు అసలు తయారు చేసే దగ్గరే స్టాప్ చేస్తే మన సొసైటీ బాగుపడుతుంది, అలాగే మన పొల్యూషన్ కూడా తగ్గుతుంది. కానీ అందరూ ఇలాగా దొంగతనంగా లంచాలు ఇచ్చేసుకుని ఏదో పర్మిషన్లు తీసేసుకొని ఎక్కడో చోట దొంగచాటుగా తయారు చేసేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుకుంటారు. చూడండి, ఈ రోజున 20 మందో ఏమో చనిపోయారు. పాపం వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎంత డబ్బులు ఇచ్చినా గానీ బాధ అనుభవించేది ఎవరు? వాళ్లే కదా. కానీ పనికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం వెళ్లే పని కరెక్ట్ అయిందేనా, అక్కడ ఏదైనా ప్రమాదకరంగా ఉంటుందా, ఇలాంటివి కూడా చూసుకోండి. ఇప్పుడు అనుకోకుండా ఇంకా వేరే చోట ఎక్కడైనా జరిగిందనుకోండి, అది వేరే. కానీ ఇప్పుడు అది ప్రమాదం, నిప్పు కాలుతుందని తెలిసి కూడా మనం అక్కడికి వెళ్తున్నామని అంటే మనం ఎంత అయోమయంగా ఉన్నాం చెప్పండి. ఎవరైనా సరే బాణాసంచా తయారు చేసే పనులకు మాత్రం ఎవరు వెళ్ళకండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి మాత్రం మీ ప్రాణాలు మాత్రం పోగొట్టుకోకండి. అవతల వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం ఉపయోగం చెప్పండి? జరిగిపోయిన దాన్ని మళ్ళీ మనం తీసుకురాగలమా? కాలిన గాయాన్ని ఇలా తుడిచేస్తే పోతుందా? బాధ అనుభవించాలి కదా. అది ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మన ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ సభ్యుల బాధ్యతలు ఎన్నో ఉంటాయి. ఈ గాయాలతోటి మీరు వెళ్ళి మంచం మీద బాధపడుతూ ఉంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి ఏడవడం తప్ప ఏం చేయగలరు చెప్పండి? కాబట్టి ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకోండి. ఎవరైనా బాణాసంచా తయారు చేసే ప్రదేశాలకి అస్సలు వెళ్ళొద్దు. పని దొరకకపోయినా సరే ఇంట్లో ఉండి హాయిగా ఉండండి తప్ప అలాంటి చోటకు వెళ్ళి మీ ప్రాణాలను మాత్రం పోగొట్టుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.